నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. అణగారిన వర్గాలకు భీష్మ పితామహుడు, నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి హైదరాబాద్ సంస్థానపు పోరాట ఉధృత స్వభావాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి దేశ సేవకు అంకితమైన ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం మరియు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మరియు బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, ఒక ఆవేశం, ఒక ఆకాంక్ష, ఒక ఆశయం, ఒక ఉద్యమం ఇవన్నీ కలిస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ అని, దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనమని, దశాబ్దాల పోరాట జీవితం ఆయనది అని అన్నారు. నిజాం పాలనపై నిప్పుల యుద్ధం చేసిన వీరుడు అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలకారని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాంపల్లి సమ్మయ్య, కండక్టర్ వెంకన్న, బీఎస్పీ నాయకులు రాజు, ఎర్రగందుల శంకర్, వేలుపుల రాజు, జేరిపోతుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తొలిదశ మలిదశ ఉద్యమాలలో ప్రత్యేకంగా పాల్గొని తన జీవితాన్ని మొత్తం పారబోసి తెలంగాణ వచ్చే వరకు ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితాలు అనుభవించి ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు. ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం నుండి మీరు పక్కకు దొరికితే మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం అని కూడా ఆ రోజు ఆఫర్ చేయడం జరిగింది. కానీ ఆయన తిరస్కరించి నాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే కావాలని ఆ రోజు అప్పుడున్న రాజకీయ నేపథ్యంలో చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కొరకు ఆయన ఎన్నో మంత్రి పదవులను కూడా ఖండించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కొరకు ఆయన ఇంటికి కూడా ఇవాళ మనకు మొన్న మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇలా రకరకాలుగా ఆయన ఏ రోజు ఒక స్వార్థపూరిత రాజకీయాల గురించి ఆలోచన చేయలేదు. ఎప్పుడు నా రాష్ట్రం, నా తెలంగాణ ప్రజలు చాలా బాగుండాలని కోరుకున్నారు. అటువంటి వ్యక్తికి సంబంధించి ఆయనకు తెలంగాణ జాతిపితగా గుర్తింపు ఇవ్వాలి. అదేవిధంగా ఆయన పేరు మీద ఒక రెవెన్యూ స్టాంపు కూడా ఈ సందర్భంగా మేము విడుదల చేయాలని మేము ఇలా బీసీ సంఘాల పక్షాన కోరడం జరుగుతుంది.